దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 4th April 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనము. గాస్పల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 18 and verse 37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినుననెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. సత్య సంబంధమైన ప్రతి వాడును యేసు ప్రభు మాట వినును. జాగ్రత్తగా గమనించండి. సత్య సంబంధమైన వారు అంటే ఎవరెవరైతే యేసు ప్రభును నమ్ముకుంటున్నారో అంత మాత్రమే కాదు, ఎవరెవరైతే యేసు ప్రభు చెప్పినట్టు చేస్తున్నారో వారు సత్య సంబంధులు. చాలామంది చర్చకు వస్తారు, చాలామంది చర్చకు వెళ్తారు, కానీ వాక్యానుసారంగా నువ్వు క్షమిస్తున్నావా? వాక్యానుసారంగా నువ్వు ప్రేమిస్తున్నావా? వాక్యానుసారంగా నువ్వు కరుణిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా ప్రజల యొక్క బలహీనతను నీవు భరిస్తున్నావా? చాలా ముఖ్యమైన మాట. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభు వారు ఎవరు? నీవు రాజువా అని పిలాతు యేసు ప్రభు సిలువ మునుపు జరిగిన సంగతి, సిలువ మీద ఎక్కక కొన్ని గంటల ముందు జరిగిన సంగతి, కొన్ని గంటల ముందు యేసు ప్రభు వారు పలికిన ఈ మాట, సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటకే నేను వచ్చాను. జీసస్ కేమ్ టు టెస్టిఫై ట్రూత్. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు దేవుని నమ్ముకున్న వారు, యేసు ప్రభు శిష్యులు దేని గురించి జీవించాలండి? సత్యం గురించి జీవించాలి. యూ హ్యావ్ టు లివ్ ఫర్ ద ట్రూత్. యూ కెనాట్ డూ ఎనీథింగ్ అగేన్స్ట్ ద ట్రూత్. సత్యముకు విరోధంగా మనం ఏమీ చెయ్యకూడదు, చెయ్యరాదు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, సత్యమును గురించి సాక్ష్యము ఇచ్చుటకే నేను పుట్టి తిని అంటాడు. Let me read this in English. Pilate therefore said unto him, Art thou a king then? Jesus answered, Thou sayest that I am a king. To this end was I born, and for this cause came I into the world, that I should bear witness unto the truth. Everyone that is of the truth heareth my voice. వాక్యమునుసారంగా దేవుడు చెప్పిన ప్రకారము నువ్వు నడవటం లేదంటే నువ్వు సత్య సంబంధివి కాదు. నేను చెప్పడం కాదండి, వాక్యం చెప్తుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు చేంజ్ అండ్ లివ్ ఫర్ ద ట్రూత్. సత్యమును గురించి జీవించాలి. సత్యానికి విరోధంగా నువ్వేమీ చేయలేవు. చివరికి సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే. ట్రూత్ విల్ ప్రివైల్. అండ్ వాట్ ఈస్ ట్రూత్? జీసస్ ఈజ్ ద ట్రూత్. యేసు ప్రభు వారే సత్యమై ఉన్నారు. ఆయన వాక్యమే సత్యమై ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని వాక్యమును సత్యమందు ప్రకటించాలి. సత్యములోనే ప్రకటించాలి. చాలా ముఖ్యమైన విషయం ఇది. యూ హ్యావ్ టు ప్రీచ్ ద ట్రూత్, లివ్ ఫర్ ద ట్రూత్, లివ్ ఇన్ ట్రూత్. అప్పుడే మనము స్వతంత్రులము. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ, మేక్ యూ ఫ్రీ. సో ఇఫ్ యూ డోంట్ నో ద ట్రూత్, ఇప్పుడు చెప్పేవాడే నీకు వాక్యము యొక్క సత్యము అసత్యముగా బోధిస్తే నువ్వు అసత్యంలో ఉన్నావు. 5 బుద్ధి లేని కన్యకులు అపోహలో జీవించారు. అయ్యో పర్వాలేదు, వెళ్ళిపోతాము, పెళ్లి కుమారుడు రాగానే లోపలికి వెళ్ళిపోతాము. దే వర్ నాట్ ఇన్ ట్రూత్. సత్యంలో లేరు. 5 బుద్ధిగల కన్యకులు సత్యంలో ఉన్నారు కాబట్టి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వారు లోపలికి వెళ్ళారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేను జ్ఞానినని నువ్వు అనుకోవద్దు. బైబిల్ చెప్తుంది, జ్ఞాని ఏమాయను?
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వారు లోపలికి వెళ్ళారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము సత్యము కొరకే జీవించాలి, సత్యము కొరకే మనము వెతకాలి. అడుగుడి, వెదకుడి, తట్టుడి. ఏమడగాలి సత్యము, ఏమి వెతకాలి సత్యము, ఏమి తట్టాలి సత్యము. సత్యంలో ఉన్నవారు ఈ లోకమును జయించెదరు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కనుక యూ కెనాట్ డూ ఎనీథింగ్ అగెన్స్ట్ ద ట్రూత్, యూ హ్యావ్ టు లివ్ ఫర్ ద ట్రూత్. సత్యం కొరకు మనము సాక్షిగా ఉండాలి. ఇఫ్ యు ఆర్ అ ఫాలోవర్ ఆఫ్ జీసస్, యూ హ్యావ్ టు విట్నెస్ ట్రూత్. దేవునికి స్తోత్రం. हिंदी में पढ़ेंगे। यूहन्ना रचित सुसमाचार 18th चैप्टर और 37 वचन पढ़ रहे हैं। मैंने इसलिए जन्म लिया और इसलिए जगत में आया हूँ कि सत्य पर गवाही दूं। जो कोई सत्य का है वह मेरे शब्द सुनता है। प्रभु को धन्यवाद। सत्य का गवाही देना मतलब क्या? यीशु मसीह ही सत्य है। यीशु ప్రభు వారే సత్యము. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది లోకరీతిగా సత్యాన్ని ఆలోచన చేస్తారు. కాదమ్మా, యూ కెనాట్ థింక్ ట్రూత్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ద వరల్డ్. ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ద వరల్డ్ సత్యం అనేది ఇట్ ఈస్ మోరల్ వాల్యూస్. జాగ్రత్తగా గమనించాలి. దైవ సత్యము లోక సత్యము కన్నా భిన్నమైనది. దైవ సత్యము ప్రియ దేవుని బిడ్డలారా, నీ శత్రువుల్ని ప్రేమించమని చెప్తుంది. దైవ సత్యము నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమని చెప్తుంది. దైవ సత్యము నిన్ను తగ్గించుకోమని చెప్తుంది. సత్యము చెప్తుంది, తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు తిరిగి దక్కించుకొనును. దేవునికి స్తోత్రము కలుగునగాక. లోక సత్యం ఏంటండి? ప్రాణం పోతే అంత పోయినట్టే. కానీ దైవ సత్యం ఏమి చెప్తుంది? తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు తన ప్రాణాన్ని తిరిగి దక్కించుకుంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, లెట్ us లివ్ ఫర్ ద ట్రూత్, లివ్ ఇన్ ద ట్రూత్ అండ్ బికమ్ ద ట్రూత్. మనము సత్యముగా మారిపోవాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను అబద్ధాలు నిజాలు చెప్పడం గురించి నేను మాట్లాడటం లేదండి. దేవుని వాక్యం గురించి మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం. ఈ లోకమునకు, లోక విషయమై, భవిష్యత్తు విషయమై ఎన్ని ఆలోచన ఉండవచ్చు. కానీ సత్యం ఏంటి తెలుసండి? యేసు ప్రభు తిరిగి రానై ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకమును పరిపాలన ఉన్నాడు. భూరాజులందరూ కూడా యేసు ప్రభుకు సమర్పించుకుంటారు. దిస్ ఈస్ ద ట్రూత్, దట్ జీసస్ ఈస్ కమింగ్ టు టేక్ ఓవర్ దిస్ ఎంటైర్ వరల్డ్ అండ్ హీ విల్ బి ద కింగ్ ఆఫ్ కింగ్స్ and the Lord of Lords. This is the truth. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము యేసు ప్రభుని వెంబడించాలి. యేసు ప్రభు అడుగు జాడుల్లో మనము నడవాలి. యేసు ప్రభు శిష్యులను పిలువబడుతున్న మనము సత్యము గురించి సాక్ష్యము పలకాలి. మనము సత్య సంబంధులుగా జీవించాలి. ప్రజలందరినీ సత్య సంబంధులుగా మార్చాలి. చర్చ్కి వెళ్తున్న మనల్ని, మన పాస్టర్లు మనల్ని సత్య సంబంధులుగా మార్చాలి. వర్క్ ఆఫ్ ఎ పాస్టర్, వర్క్ ఆఫ్ మై సెల్ఫ్ ఇస్ వాట్? టు మేక్ పీపుల్, ఎవ్రీబడి టు లివ్ ఫర్ ద ట్రూత్. సత్య సంబంధాలుగా మారాలి. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేయుచున్నది. టుడే ఐ ప్రే ఫర్ ఫ్రీడమ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి విషయంలో మీకు స్వతంత్రత కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, వాక్యమై ఉన్న దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి బలపరచడానికి స్తోత్రములు. సత్యమే మమ్మల్ని స్వతంత్రులుగా చేయను దేవా, సత్యమే గెలుచును. ఈరోజు ఈ ఆరాధనలోని బిడ్డలందరూ దేవా సత్యము కొరకు జీవించుటకు, సత్యము గురించి సాక్ష్యం ఇవ్వటకు సహాయం చేయండి. ఈ సత్యము నీ బిడ్డలందరినీ స్వతంత్రులుగా చేసినందుకు స్తోత్రం చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నాను.
దేవ అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారి జీవితంలో నాయన మీ న్యాయము మీ సత్యమును ప్రకటిస్తున్నాను ప్రభా. ప్రతిదీ నాయన యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదనే వాగ్దానంతో బిడ్డలు ఆశీర్వదిస్తున్నాను. బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరిని దీవించిన వారు బిజినెస్ అంతట్లో మీ తోడు నీడకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎగ్జామ్స్ రాస్తున్నవారు నాయన ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు దేవతాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ తోడు మీ నీడ కొరకు స్తోత్రం, మీ సహాయం కొరకు స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి మీ దయలో మనుషు దయలో వర్ధలింపు చేసి కాపాడేందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి జీవం గల దేవతాన్ని పరిచయం చేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసినాను. వారి పరిచయం అంతట్లో మీ తోడు మీ నీడ మీ సహాయం మీ భద్రతకి స్తోత్రంలో నాయన దేవ భారతదేశం కొరకు భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశాన్ని నేను రక్షించడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఏదైనా ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తేక కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ప్రార్థన చేయబడిన అంశములతో సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.